ఇందిరా మైదాన ప్రాంగణంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ ప్రారంభించారు. మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు తోడ్పడాలని కోరారు. आयुष्याभिवृद्ध्यर्थं क्षेमस्थैर्य धैर्य वीर्यवजयाभयाभिरारोग्यैश्वर्याभिवृद्धिद्वारा धर्मार्थकामोक्षायामि महागणाधिपतये नमः आवाहयामि महागणाधिपतये नमः नवरत्नगतयो समर्पयामि महागणाधिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धादमयं समर्पयामि महागणाधिपतये नमः सुराणि परिहृतं यत्र योगेश्वर कृष्ण यत्र वार्थो धनर्धनः तत्र श्रीविजयो ध्रुवाणि धर्मधर्मणाम् वेदकलकल्याणं साधनं यत्र जायते पुरुषन्तमदिन्नित्यम् ये जातस्य आदिदेयाय स्वयं वयो आदिरुद्धो दधाति श्रीमतानां गजाननं भूतगणाधिसेवितं कविच्छदं भूफलसारः विनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् नारदे नमः सर्वात्मकार्यामि निराधारपुष्पाणि समर्पयामि गजाननं कविच्छदं भूफलसारभक्षणं विनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् వెనకాల నువ్వు చూడాలి నేను తీసేది శ్రీ తిరుపతి వరసిద్ధి వినాయక ఆహ్వాన కమిటీ ఈరోజు మన కచపి ఆడిటోరియం ఎదురుగా స్టేడియంలో ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని తిరుపతిలో వినాయక విగ్రహాలు పెట్టే భక్తులందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకోవాలనేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలంలో పెడతారు వినాయకుని విగ్రహాలు అది ముందుగానే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చేసుకునే పూజలు అయిన తర్వాత నిమగ్నం 31వ తారీఖున ఖచ్చితంగా అందరూ పాటించాలి. వినాయక చవితి ఎవరైతే నడివీధులలో తిరుపతి మహానగరంలో పెట్టే వినాయక విగ్రహాలన్నింటినీ కూడా 31వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంకాలం రాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు కూడా నిమగ్నం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కూడా కేటాయిస్తారు. ఆ టైంలో వాళ్ళు ఇంచుమించు రావాలి. ట్రాఫిక్ నిబంధనలకు
ఎటువంటి ఆటంకాలు రాకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించి అందరూ కూడా వినాయక విగ్రహ నిమగ్నం రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని నిమగ్నం చేసే దానికి చూడాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎటువంటి సమస్య తల ఎత్తకుండా ఈ తిరుపతి వినాయక మహోత్సవ ఆహ్వాన కమిటీ చూసుకుంటా ఉంది. దీనికి తగిన ఏర్పాట్లు కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు వినాయక్ సాగర్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. వినాయక చవితి రోజుకు నిమగ్నం రోజుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక సాగర్లో వినాయక నిమగ్నానికి అన్ని ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా జరుగుతాయనేసి చేస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. భక్తులు ఓపికతో వినాయక మహోత్సవ కమిటీ సూచనలతో సలహాలతో పాటించాలనేసి కూడా ముఖ్యంగా కోరుకుంటూ వినాయక చవితి సందర్భంగా అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే కమిటీ మెంబర్స్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ అధికారులు అందరం కలిసి ఈ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ సిస్టమ్ పెట్టాము. అరౌండ్ 500 అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఎక్స్టెన్సివ్గా ఈ సిస్టమ్ పోలీస్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోఆర్డినేషన్తో అండ్ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ కూడా ఉంటారు. ఈ సిస్టమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్ కూడా. ప్రతి ఒక్కరూ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వినాయకుని ఈ అప్లికేషన్ తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇక్కడ ఎన్రోల్ చేస్తే పోలీస్ వాళ్ళకి, కార్పొరేషన్ కూడా ఏ ఇబ్బంది లేకోకుండా ఈ వినాయక చవితి మరియు నిమజ్జనం కూడా సాఫీగా జరుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సింది ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకోకుండా పెట్టుకోవాలి. అలాగే పర్యావరణం కూడా గుర్తుంచుకొని ఈ మట్టి వినాయకుని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది మన కార్పొరేషన్ పరిధిలో. ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ప్రెస్కి ఇస్తాము. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఈ నిమజ్జనం అయిపోయేంత వరకు 31 మెయిన్గా ఉంటుంది కాబట్టి ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఉండాలని కోరుకుంటూ ఈ కంప్లైంట్ ఉన్న కంట్రోల్ రూమ్కి కాల్ చేసి తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. ఈ ఏడాది కూడా తిరుపతి నగరంలో దేశంలోని ప్రధానమైన నగరాలకు ధీటుగా నూతన ఒరవడి సృష్టిస్తూ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వినాయక చవితి పండుగను జరుపుకోవడం కోసం గడిచిన 2 దశాబ్దాలుగా తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కృషి చేస్తుంది. తదనుగుణంగా ఈ ఏడాది కూడా అంటే ఇది 24వ సంవత్సరం కమిటీ ఏర్పాటై లింగాలమ్మ చెరువు వినాయక సాగర్గా నామకరణం చేసుకుని నగరంలో ప్రతిష్ఠించేటువంటి సుమారు 800 కంటే ఎక్కువ విగ్రహాలు, నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మరో 250 విగ్రహాలు కలిపి 1000 కంటే ఎక్కువ విగ్రహాలు వినాయక సాగర్లో నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా 5వ రోజు దాదాపుగా సింహభాగం 5వ రోజు వినాయక సాగర్కు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మండప నిర్వాహకులందరూ కూడా కమిటీతో సంప్రదించి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అంతరాయం లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా మండపాలు నిర్మాణం చేసుకుని ఈ ఏడాది 3వ రోజు శుక్రవారం వస్తున్నందున శుక్రవారం స్వామివారి నిమజ్జనం చేసే సంప్రదాయం మనకు లేనందున 5వ రోజు ఆదివారం రోజు సామూహిక నిమజ్జనానికి అందరూ కూడా తిరుపతి జిల్లా ఎస్పీ గారు కమిటీ ఇచ్చేటువంటి సమయసారిని అనుసరించి ఒక క్రమ పద్ధతిలో బాణాసంచాను పూర్తిగా నిషేధించి భక్తిపూరితమైనటువంటి నినాదాలతో సినిమా పాటలు పూర్తిగా నిషేధిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా గడిచిన 15 రోజులుగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. కాబట్టి మండప నిర్వాహకులందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా నగరపాలక సంస్థ యొక్క సౌభ్రాతృత్వంతో నగరంలోని మహిళలు, చిన్నపిల్లలు కుటుంబ సమేతంగా ఈ నిమజ్జనాన్ని తిలకించేందుకు ప్రత్యేకమైన గ్యాలరీలు కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాగైతే హైదరాబాదులో స్వామివారి యొక్క నిమజ్జనానికి వేలాది మంది తరలి వస్తారో ఆ రకంగా ఇక్కడ కూడా వినాయక సాగర్కు కుటుంబ సమేతంగా అందరూ వచ్చి స్వామివారి యొక్క నిమజ్జనాన్ని తిలకించాలని చెప్పి అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తి